హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండరెడ్డిపల్లి సమీపంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లాలో పర్యటించిన సందర్భంగా జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల మధ్య మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుకూలమైన స్థలం పరిశీలించి నివేదికలు అందజేయాలని కోరినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రత్యేక అధికారులు ఎంపీడీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యల్ని తెలుసుకొని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగా భవాని, కోఆప్షన్ ఖదీర్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య, ఎంపీఈఓ శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ స్వర్ణకు వినతి పత్రం అందజేస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా విన్నవించుకున్నారు. న్యాయమైన డిమాండ్లలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు పరీక్ష రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం చేసే కార్మికులు పెండింగ్ బిల్లుల జీతాలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్లకు ముఖ్యమంత్రి హామీ ప్రకారం 18,000 జీతం ఇచ్చే హామీలు నిలబెట్టుకోవాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు జీతం పెంచాలని, జీవో 51ని సవరించాలని, వారి డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు మందెపూడి సాంబశివరావు, సీఎం రమేష్, అంగన్వాడీ టీచర్ కళ్యాణి, జయమ్మ, నాగమణి, ఆశా వర్కర్లు తిరుపతమ్మ పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.